నమస్కారం. ఈరోజు మన పరిశీలనకు స్వాగతం. నమస్కారం. మనం భగవద్గీత లోతుల్లోకి వెళ్తున్నాం. చాలామంది జీవితానికి దీన్ని ఓ గొప్ప మార్గదర్శిగా చూస్తారు కదా. అవును, ఖచ్చితంగా. అయితే గీత చెప్పే ఓ ముఖ్యమైన విషయమేమిటంటే జ్ఞానం యొక్క అసలైన ప్రభావం కేవలం చెప్పే మాటల్లోనే ఉండదు. అవును, వినేవాళ్ల మనసులో, వాళ్ల సంసిద్ధతలో కూడా ఉంటుంది. సరిగ్గా. నిజానికి ది భగవద్గీతాస్ హిడెన్ ట్రూత్ అనే మూలం కూడా ఇదే చెబుతుంది. విల్డమ్ లైజ్ ఇన్ ది రిసీవర్, నాట్ ది గివర్ అని. ఓ, ఆసక్తికరంగా ఉంది. చూడండి, అదే దివ్యజ్ఞానం అర్జునుడికేమో విముక్తినిచ్చింది. కాని అదే మాటలు విని కూడా ధృతరాష్ట్రుడు మాత్రం మారలేదు. ఎందుకని అంటారు? ఎందుకంటే గీత ఒక అద్దం లాంటిదన్నమాట. అది సత్యాన్ని చూపించడమే కాదు, వినేవాళ్ల హృదయంలో ఏముందో కూడా బయటపెడుతుంది. అవును. ఈరోజు దీని గురించే కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. సరే, ముందుగా ఆ నేపథ్యం ఒక్కసారి గుర్తు చేసుకుందామా? మహాభారతంలో భాగమిది. అవును, కురుక్షేత్ర యుద్ధభూమి. అక్కడ అర్జునుడు పెద్ద సంకటంలో పడతాడు. సొంత బంధువులతో, వాళ్లతో యుద్ధం చెయ్యాలా లేక తన క్షత్రియ ధర్మాన్ని వదిలేయాలా అని. అప్పుడేకడా ఈ 700 శ్లోకాల సంభాషణ మొదలయ్యేది. సరిగ్గా చెప్పారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి సారథి మాత్రమే కాదు, ఒక గురువుగా మారుతాడు. అవును. ధర్మం, కర్మ, భక్తి ఇలాంటి లోతైన విషయాలు వివరిస్తాడు. ఇక్కడ అర్జునుడి గొప్పతనమేంటంటే అతను తన సందేహాలని, ఆ అహాన్ని, అవును, అహం, దాన్ని పక్కన పెట్టి వింటాడు. తెలుసుకోవాలనే తపనతో వింటాడు. అందుకే గీత చివరికొచ్చేసరికి అతను, నా భ్రమలన్నీ పోయాయి, నాకు స్పష్టత వచ్చింది, మీరు చెప్పినట్లే చేస్తాను అని అనగలిగాడు. ఆ వినయం, ఆ నిబద్ధతే అతన్ని మార్చిందనమాట. ఖచ్చితంగా. ఆ తెరిచిన హృదయమే కీలకం. మరి ధృతరాష్ట్రుడి సంగతి చూస్తే దీనికి పూర్తిగా వ్యతిరేకం గదా. అవును, పూర్తిగా. అతను కూడా సంజయుడి ద్వారా గీతా సారాన్ని విన్నాడు. కానీ తన కొడుకుల మీద ఉన్న గుడ్డి ప్రేమ, అధికారం మీద వ్యామోహం, వీటి వల్ల ఏమైందంటే కృష్ణుడి మాటల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు, వేరేలా అర్థం చేసుకున్నాడు. అంటే కృష్ణుడే కుట్రపన్ని తన వాళ్లను ఓడించాడని నిందించాడు కూడా. అది విచిత్రమే. అవును, తన పక్షపాతం అసలు సత్యాన్ని చూడనివ్వలేదు. ఒకే జ్ఞానం ఇద్దరిపై ఇంత భిన్నమైన ప్రభావం ఎలా చూపించింది? ఆ తేడా ఎక్కడొచ్చింది? మంచి ప్రశ్న. ప్రధానంగా 3 కారణాలు చెప్పొచ్చు. చెప్పండి. 1, వాళ్ల ఉద్దేశ్యం. అర్జునుడు నిజంగా సమాధానం కోసం, సరైన మార్గం కోసం వెతికాడు. నిజమే. ధృతరాష్ట్రుడు అతను తన పనుల్ని, తన నమ్మకాలన్నీ సమర్థించుకోవడానికి కారణాలు వెతికాడు, తనకు నచ్చినట్టుగా. రెండోది వాళ్ల దృక్పథం. అర్జునుడు తన అహాన్ని, ఆ నేను అనే భావనను వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాడు. కాని ధృతరాష్ట్రుడు దాని గట్టిగా పట్టుకున్నాడు, అధికారాన్ని, అహాన్ని. అవును. ఇక 3, వాళ్ల అనుబంధాలు. అర్జునుడు ఎటూ పక్షపాతం లేకుండా ధర్మం వైపు నిలబడ్డాడు. ధృతరాష్ట్రుడు మాత్రం గుడ్డిగా తన కొడుకుల మీదున్న మమకారానికే కట్టుబడిపోయాడు. సరిగ్గా. అంటే విత్తనం ఎంత మంచిదైనా సరే, నేల సారవంతంగా లేకపోతే మొలకెత్తదు అన్నట్లు. అవును. అర్జునుడి మనసు వినయంతో, నేర్చుకోవాలనే తపనతో సిద్ధంగా ఉంది, ఒక సారవంతమైన నేలలాగా. ధృతరాష్ట్రుడి మనసు మాత్రం గర్వం, వ్యామోహంతో నిండిపోయి ఉంది. అక్కడ జ్ఞానం నిలవలేదు. అందుకే గీత కూడా ఇదే చెప్తుంది చూడండి, 6వ అధ్యాయంలో. తన ఆత్మను తానే ఉద్ధరించుకోవాలి. మనస్సే మనకు మిత్రుడు, మనస్సే మనకు శత్రువు. ఎంత నిజం! మన మనస్సు ఎలా ఉంటే జ్ఞానం మనల్ని అలా ప్రభావితం చేస్తుంది. అవును, అది మనల్ని బంధించనువచ్చు లేదా విడిపించనువచ్చు. ఈ విషయం ఇప్పటి మన జీవితాలకు ఎంత బాగా వర్తిస్తుందో కదా. ఖచ్చితంగా. రోజూ ఎన్నో విషయాలు వింటుంటాం, చదువుతుంటాం, చూస్తుంటాం. సమాచారంతో నిండిపోయింది ప్రపంచం. అవును. మరి మనం మంచి స్వీకర్తలుగా ఆ అర్జునుడిలా ఎలా మారగలం? ఎలా ఉండాలి? కొన్ని మార్గాలున్నాయి, ప్రయత్నించవచ్చు. ఉదాహరణకి, ముందుగా కొత్త ఆలోచనలు విన్నప్పుడు వెంటనే ఇది తప్పు, నాకు తెలుసు అని వ్యతిరేకించకుండా కాస్త ఓపికగా, తెరిచిన మనస్తో వినడానికి ప్రయత్నించాలి. రక్షణాత్మకంగా ఉండకూడదు. సరే, ఇంకా మన భయాలు, మన ఇష్టాయిష్టాలు, మన అనుబంధాలు ఇవన్నీ మనం విషయాలను అర్థం చేసుకునే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనించుకోవాలి. అంటే మన లోకలున్న ధృతరాష్ట్రుడిని గుర్తించాలన్నమాట. అవును, ఒక రకంగా అంతే. ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకొకటి,
ఎప్పుడూ సుఖంగా సౌకర్యంగా ఉండాలనే కోరికను దాటి ఎదుగుదల కోసం, నిజమైన జ్ఞానం కోసం అప్పుడప్పుడు కొంచెం అసౌకర్యాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. స్పష్టత కోసం అసౌకర్యాన్ని స్వీకరించడం అది కొంచెం కష్టమేమో. కష్టమే, కాని అవసరం. మన ఎదుగుదల అక్కడే ఉంటుంది. మన మనస్తత్వమే నిర్ణయిస్తుంది జ్ఞానం మనల్ని విముక్తం చేస్తుందా లేక పరిమితం చేస్తుందా అని. అంటే అంతిమంగా చెప్పాలంటే జ్ఞానం యొక్క శక్తి కేవలం దాన్ని అందించే వాళ్లలోనే కాదు. అవును. భగవద్గీత ఈ నిజాన్ని అర్జునుడు, ధృతరాష్ట్రుడు అనే 2 అద్దాల ద్వారా మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఇది కేవలం ఒక పాత గ్రంథం కాదు, మనందరి జీవితాల్లో మన లోపల జరిగే అంతర్గత సంభాషణకు ఒక ప్రతీక లాంటిది. నిజమే. మన జీవితంలో సవాళ్లెదురైనప్పుడు, కొత్త విషయాలు తెలుసుకుంటున్నప్పుడు మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. ఏమని? నేను మార్పుకు సిద్ధంగా ఉన్న అర్జునుడిలా ఉన్నానా? లేక నా పాత అభిప్రాయాలకే, నా భ్రమలకే అతుక్కుపోయిన ధృతరాష్ట్రుడిలా ఉన్నానా అని. చాలా లోతైన ప్రశ్న. అవును. ఈ ప్రశ్నకు మనమిచ్చే సమాధానమే మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, మన ఎదుగుదలను నిర్ణయిస్తుంది. ఈ ఆలోచనతో ఈ రోజుకి ముగిద్దాం. తప్పకుండా. చాలా ధన్యవాదాలు.